నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. జే అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అండి ఆగస్ట్ నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు లెటర్ జే వాళ్ళకి 2024 ఆగస్టు నుంచి జే లెటర్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ముందుగా లెటర్ జే గురించి 4 మాటలు చెప్పుకొని మళ్ళీ ఆగస్ట్ 2024 నుంచి జే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. సో జే అనేది మొక్కటం లేని మహారాణి లెటర్. సో చూడడానికి కూడా జే లెటర్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. సో సూర్యదేవుడి దీవెన ఉన్న లెటర్స్లో లెటర్ ఏ ఒకటి, లెటర్ జే ఒకటి, వై ఒకటి, ఎస్ ఒకటి, ఈ 4 లెటర్స్కి సూర్యభగవానుడు దీవెనలు ఉంటాయి. సో ఈ 4 లెటర్స్కి సంఖ్యాబలం 1. ఏకి 1, జేకి 1, వైకి 1, ఎస్కి పైథాగర సిస్టంలో వాల్యూ 1. సో సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. జే వాళ్ళకి వీళ్ళు ఉదయాన్నే సూర్యుడి కన్నా ముందు లేచి అండ్ లేయడం వల్ల చాలా పంక్చువల్, సిస్టమాటిక్, టైం సెన్స్ బాగున్న వాళ్ళు. అండ్ సూర్యుడి దీవెనల వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. లెటర్ జే వాళ్ళు చూడండి, ఏ లెటర్ వెనక్కి వెళ్ళినా కూడా ఈ లెటర్ ఏ, జే, వైఎస్ ముందుకెళ్తాయి. ధైర్యం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువ. సో మొండి పట్టుదల, ధైర్యం, గట్టి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత, మన జగన్ గారు. సో వీళ్ళంతా చాలా ధైర్యవంతులు. ఎక్కడ కూడా వీళ్ళు భయపడరు, తగ్గరు. సో ఎందుకంటే సూర్య ప్రభావం వల్ల వీళ్ళు రైజ్ అవుతూ ఉంటారు. కానీ 2024 అంటే 8, జే అంటే 1 అంటే సూర్యుడు, 2024 అంటే 8 అంటే శనీశ్వరుడు. 1కి 8కి పడదు. సో 1 మంచి గుణాలే, 8 మంచి గుణాలే. బట్ 2024లో జే వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 2024 డిసెంబర్ వరకు కూడా నెగిటివ్ ఎక్కువ ఉంది, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, డౌన్ఫాల్ ఉంటుంది. 24లో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అండ్ ఫైనాన్షియల్ రిలేషన్ వైజ్ కూడా కొలాప్స్ ఉంటుంది. సో జే వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ పీపుల్ విత్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్. బట్ 2024లో దేర్ లీడర్షిప్ విల్ బి టెస్టెడ్ అండ్ దే విల్ సీ ఏ డౌన్ఫాల్. సో జే వాళ్ళకి యాంటీ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీ నంబర్స్ వచ్చి లెటర్ వి, డబ్ల్యూ, యువిడబ్ల్యూ చాలా చాలా యాంటీ. ఈ జేకి అస్సలు పడని లెటర్స్ యువిడబ్ల్యూ. అదేవిధంగా లెటర్ పి కూడా పడదు. J1, P8, 1కి 8కి పడదు. 2024 కూడా 8 కాబట్టి జేకి 2024లో ఇబ్బందులు, కష్టాలు, చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. సో మళ్ళా ఆగస్టు నుంచి తీసుకుంటే ఆగస్టుకి అధిపతి సూర్యుడు. సో ఆగస్ట్ నెలలో జే వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇన్ని రోజులు పడిన బాధల నుంచి కొంచెం రిలీఫ్, కొంచెం పీస్, కొంచెం రెస్ట్ ఇవి దొరుకుతాయి. సెప్టెంబర్ మంత్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు. అక్టోబర్లో ఇబ్బందులు మళ్ళా ఉంటాయి. సో అక్టోబర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికైనా డబ్బులు ఇరకపోయేది ఉంటుంది. అండ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో లెటర్ జే వాళ్ళు మంచి గ్రోత్ చూస్తారు. సో మెయిన్గా
చూసుకుంటే ఆగస్ట్లో కొంచెం బాగుంటుంది, సెప్టెంబర్ బెటర్, అక్టోబర్ వెరీ వెరీ బ్యాడ్. సో అక్టోబర్లో ఎలాంటి అగ్రిమెంట్స్, సో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే అక్టోబర్ నెలలో పెట్టుకోకండి, వాయిదా వేసుకోండి ఫర్ నవంబర్ అండ్ డిసెంబర్. సో జనవరి 2025 నుంచి లెటర్ జే వాళ్ళకి చాలా బాగుండబోతుంది. ఎందుకంటే జే అంటే 1, 2025 అంటే 9, ఆది అంత కలయిక. సో జే వాళ్ళు 2025 జనవరి నుంచి మంచి గ్రోత్ చూస్తారు. జే వాళ్ళకి లక్కీ స్టోన్ రూబీ చాలా ఇంపార్టెంట్. సో రూబీ మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుని, చాలామంది కరెక్షన్లు చేసుకుంటాం సార్, స్టోన్స్ మళ్ళీ ఎప్పుడో వేసుకుంటాం అంటున్నారు. స్టోన్సే ఇంపార్టెంట్. లక్కీ స్టోన్ పేరులోనే లక్కీ ఉంది. ఇవి వేసుకోవడం ద్వారా మన బాడీలో నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, మనకు డబ్బులు బాగా చేరుతాయి, ఆర్థికంగా మనం బలపడతాము, హెల్త్ బాగుంటుంది. మనలో ఉన్న నెగిటివ్ తీసేసేదే లక్కీ స్టోన్. సో లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి. సో జే వాళ్ళకి లక్కీ నంబర్స్, లక్కీ నెంబర్ వచ్చి 1 నంబర్, 2 ఈజ్ యాంటీ. సో 2తో రిలేషన్స్ కానీ బిజినెస్ కానీ మ్యారేజ్ కానీ పెట్టుకోకూడదు. 3 ఈజ్ వెరీ గుడ్ ఫర్ 1. సో 1కి 4కి యావరేజ్గా ఉంటుంది. 1-5 కాంబినేషన్, 1లో పుట్టిన వాళ్ళు అంటే జే వాళ్ళు 5 వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. 6 ఈజ్ యాంటీ, 7 ఈజ్ వెరీ వెరీ గుడ్ నంబర్, 8 మళ్ళీ జేకి యాంటీ, 8 నంబర్ వాడకూడదు. 9 ఈజ్ వెరీ వెరీ గుడ్, 1 and 9 ఆర్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. సో జే వాళ్ళు ఒక రూబీ వేసుకోవాలి. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ బట్టలు వాడితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన నెలలో జాగ్రత్తలు తీసుకుంటే జే వాళ్ళు ఈ 2024 నుంచి 2025కి విత్ బ్యాంగ్, 2025లో జే వాళ్ళకి మంచి అభివృద్ధి చూస్తారు. జేలో ఉండి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు. సో ఖచ్చితంగా ఆ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను ఎండ్లో మీకు మీ పేర్ల బలం తెలుసుకోవడానికి దారులు చెప్తాను, వినండి, మీ పేర్లు పంపియండి. మీ పేరు బాగుందంటే మీరు మళ్ళీ రైజ్ అయిపోతారు, మీ పేరు బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే మీ దగ్గర చాలామంది ఎవరైనా సరే అంటే న్యూమరాలజీలో ఇవాళ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అండ్ ఇండియాలో కూడా మీకు అండ్ ఫారెన్ నుంచి కూడా మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు న్యూమరాలజీని బలంగా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కోసం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ కార్పొరేట్ ఆఫీస్ లోగో, దాంతోపాటు డేట్స్ అంటే ఏ టైంలో ఏది చేస్తే బెటర్గా ఉంటుందని అనుకునేటువంటి ఆలోచన వరకు కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అందరు కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేర్లో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్దో మాకు ఎలా తెలుస్తుంది? సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందలా బంగారు. 20%కి అన్ని రాంగ్ నంబర్సే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరేని చాలామంది పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో
ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కారులోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి సీను గారికి, 2006లో యడ్యూరప్ప టు యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమెరికానికి 2004లో చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగులు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 hours టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు, వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 hours నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.